అమెరికా ఏమో దిగదు వార్‌లకి. దానికి అవసరమైతేనే వార్ చేస్తది తప్ప వేరే దేశానికి హెల్ప్ చేద్దాం అనేది అమెరికాకు ఉండదు. హ్మ్. అమెరికా ఫస్ట్ పాలిసీ వాళ్ళది. వాళ్ళు ఇద్దరు ఇరువైపులకి వెపన్స్ అమ్మి ఆనందించగలరు వాళ్ళు. సో, హ్మ్. పాకిస్తాన్‌కి కూడా రేపు అమెరికా నుంచి వెపన్స్ వస్తాయి. డైరెక్ట్‌గా రాకపోయినా వేరే దేశాల నుంచి కూడా పంపించగలరు. హ్మ్. అట్లాగే రేపు పాకిస్తాన్‌కి ఇరాన్ ఉంది. ఆల్రెడీ టర్కీ వెపన్స్ ఇస్తుంది. అవును. చైనా ఎలాగో ఉంది. టర్కీకి సంబంధించిన కొన్ని నావిక ఆల్రెడీ షిప్స్ వచ్చాయి. కూడా వచ్చాయి. వచ్చాయి. రేపొద్దున గల్ఫ్ కంట్రీస్ కూడా ముస్లిం కంట్రీస్ ఫైనల్‌గా ఒకటైపోతాయి. సో, ఇండియా వైపు నిలబడవు. కాబట్టి అల్టిమేట్‌గా వార్ అనేది ఇరువైపులా నష్టమే. పాకిస్తాన్‌కి ఒక కన్ను 2 కన్నులు పోవచ్చు. మనకు ఒక కన్ను పోవచ్చు. హ్మ్. కానీ మన స్ట్రెంగ్త్ కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం మనం కూడా ప్రజలు. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ బెయిల్ ఔట్ మీద బతుకుతుంది. 24 బెయిల్ ఔట్లు ఇచ్చారు ఇప్పటివరకు ఐఎంఎఫ్. హ్మ్. లేటెస్ట్‌గా $7 బిలియన్ ఇచ్చారు. బెయిల్ ఔట్ మీద బతుకుతుంది. అంటే ఐఎంఎఫ్ గాని ఆపేస్తే వాళ్ళ దేశంలో విలవిలలాడిపోతారు. అలాంటి కండిషన్ పాకిస్తాన్ ఉంది. మనకి పాకిస్తాన్‌కి అసలు సమఉజ్జీనే కాదు. మనమేమో 5వ ప్లేస్‌లో ఉన్నాం. మనకి గోల్ ఏంటి? 3వ ప్లేస్‌కెళ్ళాలి. హ్మ్. సో, 3వ ప్లేస్‌కి ఎళ్ళగలం గూడా. ఎందుకంటే చైనా మీద టారిఫ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల చైనాలో ఉండి బయటకొచ్చేసిన అనేక క్యాపిటలిస్టు కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మనకి రైజింగ్ ఇది ఉంది ఇండియాకి. ఇటువంటి పరిస్థితిలో యుద్ధం అనేది మనల్ని ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి ఇదంతా గూడా ఏందంటే ఎస్కలేటరీ ల్యాడర్ అంటారు. ఎస్కలేటరీ ల్యాడర్‌లో అంటే యుద్ధం పెరిగే ఒక నిచ్చెన అనుకుంటే దాంట్లో ఇప్పుడు అట్టడుగున ఉంది తప్ప మధ్యలోకి కూడా వెళ్ళలేదు. వెళ్ళరు గూడా. ఇరువైపున వెళ్ళరు. ఆల్రెడీ ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకొచ్చాడు. ఇప్పుడు పాకిస్తాన్‌కి వెళ్తున్నాడు రేపు. ఆల్రెడీ సౌదీ అరేబియా ప్రధానమంత్రి రేపు వెళ్తున్నాడు. మార్కో రూబియో అమెరికన్ ఫారెన్ మినిస్టర్ అదే సార్. ఆయన వెళ్తున్నాడు. ఇరాన్‌కి సంబంధించిన విదేశాంగ మంత్రి అదే ముందు మన దేశం పాకిస్తాన్‌కెళ్ళిన తర్వాత అదే వీళ్ళిద్దరి భారత్‌కొచ్చారు. మధ్య సరిహద్దు అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ప్రపంచం చూస్తూ ఊరుకోదు. అనేక దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. హ్మ్. యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తాయి. మనం కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. పాకిస్తాన్ ఎంతవరకు మనల్ని కెలికితే మనం రివర్స్‌లో కెలుకుతాం. అంత హ్మ్. తప్ప ఏం లేదు. కాబట్టి నేను అనుకోవడం కాదు. నేను వరల్డ్ వైడ్ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయాలంతా వింటున్నాను, హ్మ్. చదువుతున్నాను. వాళ్ళందరూ చెప్పేదేందంటే మోస్ట్‌లీ వార్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళదు. పాకిస్తాన్ కొద్దిగా ఎస్కలేట్ చేసి మళ్ళీ ఎస్కలేట్‌కెళ్ళిపోతుంది. అంటే కొంచెం వాళ్ళకేందంటే వాళ్ళ దేశంలో గూడా వాళ్ళు ప్రూవ్ జేసుకోవాలి గదా! ప్రూవ్ జేసుకోవాలి. ఇప్పుడు అసీం మునీర్‌కి ప్రాబ్లమ్ ఏంటి? వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఆ వ్యతిరేకతను ఆపాలి గదా! ఆపాలంటే యుద్ధం వస్తే దేశం అంతా అతని వెనకుంటది. ఇటువంటి దీంట్లో వాళ్ళు చేస్తున్నారు. మనకైతే మోడీ ప్రభుత్వం ఏమాత్రం మనం యుద్ధం చేయాలనే మూడ్‌లో మనం లేము. ఎందుకంటే మనకి వేరే వ్యవహారాలున్నాయి. మనం అభివృద్ధి కావాలి. మనకు గోల్స్ ఉన్నాయి. వాళ్ళంటే ఆ గోల్స్ లేవు వాళ్ళకి. వాళ్ళకి సర్వైవల్‌లో ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి రెండోది యుద్ధం చేసే కెపాసిటీ పాకిస్తాన్‌కి ఈ మిలిటరీ వ్యవహారం కాదు, డబ్బుల పరంగా కూడా లేరు. ఇప్పుడు యుద్ధం అంటే డబ్బిచ్చేవాడు కూడా ఆపేస్తాడు కదా! కాబట్టి వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు ఉంది మనతో పోలిస్తే. పాకిస్తాన్ కూడా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళదు. కాకపోతే కొంత ఇబ్బందులైతే క్రియేట్ చేస్తుంది. దాన్ని ఇండియా గట్టిగా ఎదుర్కొంటుంది. సార్ అలాగే ఇప్పుడు కరాచీ పైన అటాక్ చేసిన తర్వాత మన నేవీ దళాలు అయితే ముఖ్యంగా అక్కడ దావూద్ ఇబ్రాహీం ఉంటున్నాడు గత కొన్నేళ్ల నుంచి. అతన్ని పట్టుకున్నారంటూ కూడా చెప్తున్నారు. ఆర్మీ చేతికి చిక్కారంటూ కూడా చెప్తున్నారు. మనకి దావూద్ ఇబ్రాహీం నంబర్ 1 టెర్రరిస్టు. అతని మీద $25 మిలియన్ బౌంటీ అంటారు. తల మీద ఆ బౌంటీ ఉంది. హ్మ్. సో, అతన్ని మనం ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నాం. 93 నుంచి మనం వెతుకుతున్నాం అతన్ని. హ్మ్. యాక్చువల్‌గా 86లో తర్వాత అతను వెళ్ళిపోయాడు. 93లో ముంబై బ్లాస్ట్‌లు జరిగాయి. అతని ఆధ్వర్యంలోనే దాదాపు 257 మంది చనిపోయారు ముంబై బ్లాస్ట్‌లో. ఇతను టైగర్ మమూన్. వీళ్ళిద్దరిని కూడా ఇప్పటివరకు మనం పట్టుకోలేకపోతున్నాం. హ్మ్. సో, అతను చాలా సార్లు ఇంటర్వ్యూలు ఇస్తున్నా అన్నాడు. గత కొంతకాలంగా మాత్రం అతను ఎక్కడ కనిపించట్లేదు. అతను చనిపోయాడని కూడా పుకార్లొచ్చాయి. కానీ కన్ఫర్మ్డ్‌గా అతనైతే బతికే ఉన్నాడు. మొన్నటి వరకు అతను అబ్దుల్ గంజ్ బాబా దర్గా ఏరియాలో 2022 వరకు అతను ఉన్నట్టుగా అయితే క్లియర్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత అగా ఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఉంటున్నాడు. ఎందుకంటే అతనికి 69 ఏళ్ళు నిండిపోయినాయి. 70 ఏళ్ళు అనుకోవచ్చు. డిసెంబర్ 26, 1955 అతను పుట్టింది. హ్మ్. సో, 70 ఏళ్ళొచ్చాయి. 70 ఏళ్ళొచ్చాయి కాబట్టి అతనికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్‌లో ఇక్కడ నేను చెప్పిన యూనివర్సిటీ అగా ఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఉన్నాడనేది ఒక వార్త. ఇంకొక వార్త ఏందంటే అతను మిలిటరీ అకాడమీ దీంట్లో ఉన్నాడు అని ఒక వార్త. అంటే మిలిటరీ
సెక్యూరిటీ దీంట్లో కయూమాబాద్ అంటారు. ఆ కయూమాబాద్ దీంట్లో ఉన్నాడని కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనా కరాచీలోనే అతను ఉన్నాడు క్లియర్‌గా. ఎందుకంటే కరాచీ అనేది కమర్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ పాకిస్తాన్. కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. అతనికి మిలిటరీ సెక్యూరిటీస్ ఉంది. ఐఎస్ఐ ఆధ్వర్యంలో అతను ఉంటున్నాడు అనేది చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆల్రెడీ 10 నావల్ బేసెస్ మీద అటాక్ చేశారు. కరాచీ పోర్టు దగ్గర మన విక్రాంత్ అండ్ విక్రమాదిత్య, ఐఎన్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ 2 మన ఎయిర్క్రాఫ్ట్ క్రూయిజ్ షిప్పులు అంటారు వీటిని. అంటే దీంట్లో నుంచి ఎయిర్క్రాఫ్ట్స్ని ప్రయోగించవచ్చు. సో వీళ్ళు వెళ్ళి కరాచీ పోర్టుని పట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక రకంగా కరాచీ పోర్టుని బ్లాక్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మన షిప్పుల మీద అటాక్ చేయాలి. అటాక్ చేయాలంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 8 సబ్మెరైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సబ్మెరైన్స్ సముద్రం లోపల మన షిప్పుల్ని అటాక్ చేయడానికి మన వెనకున్నాయని చెప్తున్నారు. అంటే వెనక నుంచి అటాక్ చేయడానికి. అయితే అది ఇండియా కూడా పసిగట్టి, ఇండియా ఎందుకంటే ఇవన్నీ కూడా పసిగట్టే టెక్నాలజీ కూడా ఇండియా దగ్గరకు ఉంది. సో ఇండియా దగ్గర కూడా దాదాపు 18 సబ్మెరైన్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు కూడా ఆ సబ్మెరైన్స్ని ధ్వంసం చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా పాకిస్తాన్ మన వాళ్ళని అటాక్ చేసే పరిస్థితి సీ పరంగా లేదు. నేను ఇంతకు డీటెయిల్గా ఆల్రెడీ చెప్పాను. సో ఈ దావూద్ ఇబ్రహీంని పట్టుకున్నారు అన్న వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఇది కన్ఫర్మేషన్ అయితే మిలిటరీ నుంచి రాలేదు. అంటే పట్టుకున్నా కూడా మన వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పరు. ఎందుకంటే పట్టుకొని ఎందుకంటే చాలా విషయాలు అతనికి తెలుసు కాబట్టి అతని ప్రస్తుతంలో రేపు పెట్టే అవకాశం ఉంది అనేది ఒకటి. లేదు దావుద్ ఇబ్రహీం ఉన్న స్థావరం మీద మన వాళ్ళు మిసైల్స్ వేశారు, అతను చనిపోయాడని కూడా ఒక వార్త వస్తుంది. ఇదంతా కన్ఫామ్ అవ్వట్లేదు. ఎందుకంటే సార్ అంటే ఇక్కడ మధ్యలో అంటే అంత కన్ఫర్మ్డ్గా దావూద్ కరాచీలో మన మిలిటరీ దిగిందా? మిలిటరీ దిగలేదు. షిప్పుల్లో మిలిటరీ దిగాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం మన ప్రాంతంలో ఉండే కొట్టచ్చు. ఇప్పుడు వరకు మనం చేస్తున్నదంతా మన ప్రాంతంలో నుంచి కొట్టాం. మనం అసలు వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళలేదు, వాళ్ళ దీంట్లోకి ఎక్కడా వెళ్ళలేదు మనం. అంటే మనం అంతర్జాతీయ ఒప్పందాలని మనం ఉల్లంఘించట్లేదు, జాగ్రత్తగా ఉన్న ఆ విషయంలో. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ కూడా మనం వాళ్ళ దీంట్లోకి వెళ్ళలేదు. మనకి ఎవరైనా చూడాలనుకుంటే ఏఐ టిల్లీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు డీటెయిల్గా మనం ఆపరేషన్ సింధూర్ ఎలా చేసామో డీటెయిల్గా గ్రాఫిక్స్లో వాళ్ళు చూపించారు. సో అంటే మనం ఎలా చేయగలం అనే దగ్గర, ఎందుకంటే మనకు అటువంటి టెక్నాలజీ ఉంది. ఇవాళ మన దేశంలో కూర్చొని వాళ్ళ దేశాన్ని అటాక్ చేయొచ్చు. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. సో ఎందుకంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ మన మిసైల్స్ కానీ అంత పవర్ఫుల్వి మన దగ్గర ఉన్నాయి. అట్లాగే మనం చేసాం. మన హర్యానా నుంచే చేసాం. మనం వాళ్ళ దేశంలోకి వెళ్ళలేదు. వాళ్ళు కూడా చెప్పాడు ఎయిర్ స్పేస్లోకి మా దాంట్లోకి వాళ్ళు రాలేదని. కాకపోతే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ డ్రోన్స్ వచ్చాయి, మిసైల్స్ వచ్చాయి, మేము కొట్టేసామని వాళ్ళు చెప్తున్నారు. మన వాళ్ళు వాళ్ళ 50 డ్రోన్స్ని మిసైల్స్ని మేము కొట్టేసామని వీళ్ళు అంటున్నారు. ఇది కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే వార్లో ఫస్ట్ క్యాజువాలిటీ ఏదంటే ట్రూత్ అంటారు. క్యాజువాలిటీ అంటే ఫస్ట్ చచ్చిపోయేది యుద్ధం, లేదంటే నిజమని. అంటే అబద్ధపు ప్రచారాలు విపరీతంగా చేస్తుంది. అది పాకిస్తాన్ మనకంటే ముందుంది. మనం కూడా చేయమని డౌట్ ఏం లేదు. అంటే మన గవర్నమెంట్ అఫీషియల్గా చేయకపోవచ్చు, కానీ మన మీడియా అనేక అబద్ధాలను అయితే ప్రచారం చేస్తుంది. కానీ వాళ్ళు అఫీషియల్గా మినిస్టర్లే ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ విక్రాంత్ అయిన 10 నిమిషాల నుంచే వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు దాదాపు ఒక 1/2 డజన్ ఇంటర్నేషనల్ మీడియాతో అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టేశాడు. మేము వీళ్ళ 5 దీన్ని ఎయిర్క్రాఫ్ట్ని కూల్చేసాము, ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టేశాడు. కాబట్టి ఒకటి కూడా కోల్చలేదు, దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. అయితే వాళ్ళ మీడియా కూడా మనది అబద్ధాలని, ఇరాన్ మీద దాడి చేసిన విజువల్స్, గాజా మీద దాడి చేసిన విజువల్స్ అంతా చూపిస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా అంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఫ్యాక్ట్ చెక్లు చెప్తున్నారు. కాబట్టి ఇది మనం ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేం. మనం ఏంటంటే మన ఇండియా చెప్పేదానికి మనం నమ్మి మనం ఉంటాం. మన ప్రజలు ఇండియన్, ఎందుకంటే మన మధ్య ఎన్నో విభేదాలు ఉన్నా యుద్ధం వచ్చినప్పుడు ఇండియన్స్ అంతా ఒకటిగా ఉన్నారు, ఉంటారు కూడా, ఉండాలి. సో అదే జరుగుతుంది. కాబట్టి ఈ దావూద్ ఇబ్రహీంని కానీ ఇప్పుడు పట్టుకుంటే మాత్రం అది గొప్ప సక్సెస్. ఎందుకంటే అనేక మంది ప్రధానమంత్రులు మారినా కూడా అప్పటి నుంచి వాజ్పేయి కానీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కానీ, ఇప్పుడు మోడీ వచ్చి కూడా అయిపోయింది కదా, 10 years దాటింది, ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు. ఇది మన ఫెయిల్యూర్. ఎందుకంటే మేజర్ టెర్రరిస్టులను ఎవరిని మనం పట్టుకోలేకపోయాం.
నిన్న మసూద్ అజర్ బయోగ్రఫీ కూడా చెప్పాను. అతన్ని 99లో అతన్ని జైలు నుంచి మనమే అప్పగించాం. అప్పటి నుంచి అతన్ని పట్టుకోలేకపోతున్నాం. తర్వాత లష్కరే తోయిబా వాళ్ళని పట్టుకోలేకపోతే ఎవరిని మనం పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు గాని జైష్ మొహమ్మద్ అనే వ్యక్తిని మాత్రం జైష్ అహ్మద్ అనేది సంస్థ. దాని ఫౌండరే నేను చెప్పిన ఈ మసూద్ అజర్. ఓకే జైష్ ఈ మొహమ్మద్ దాని పేరు. జైష్ ఈ మొహమ్మద్ అంటే అర్థం Hmm. ఆర్మీ ఆఫ్ ద మొహమ్మద్ అని. ఓకే అది ఇతనే స్థాపించాడు 98లో. మన జైల్లో ఉన్నాడు అతను 5 ఏళ్ళు. మన ఫ్లైట్ హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోయారు వాళ్ళు. అందుకని మనం వదలాల్సి వచ్చింది వాజ్పేయి గవర్నమెంట్లో. వీడిని ఎప్పుడైతే వదిలామో 99లో వదిలితే వాడు 2000లో ఈ సంస్థ స్థాపించాడు. అప్పటి నుంచి ఈ సంస్థ నెక్స్ట్ ఇయరే పార్లమెంట్ 2001లో పార్లమెంట్ మీద అటాక్, 2008లో ముంబై అటాక్స్, ఇవన్నీ కూడా జైషే ఈ మహమ్మద్ సంస్థ తీవ్రవాదులు ఉన్నారు. దాని వెనుక ఈ మసూద్ అజర్ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం సాధించిన ఒక ఇంపార్టెంట్ విజయం ఏంటంటే అతని ఫ్యామిలీని చంపడం. ఫ్యామిలీని చంపడం కరెక్టా కాదని చర్చలు ఉన్నాయి, కానీ టెర్రరిస్టులు అనేక మంది ఫ్యామిలీని చంపుతున్నప్పుడు టెర్రరిస్ట్ ఫ్యామిలీని ఎందుకు చంపకూడదు అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్ట్ ఫ్యామిలీ కన్నా సంబంధం ఉందా లేకపోయినా వాళ్ళు టెర్రరిస్ట్ ఫ్యామిలీ. కానీ అసలు సంబంధం లేని టూరిస్టులంతా వాళ్ళు దారుణంగా చంపినప్పుడు టెర్రరిస్ట్ ఫ్యామిలీని చంపితే ఏంటి అనే దగ్గర ఆ ప్రశ్నకి ఎవడు కూడా సమాధానం ఇవ్వలేడు. సో ఖచ్చితంగా అతన్ని అయితే హర్ట్ చేయగలిగాం. కాకపోతే ఇప్పుడు అతను కానీ బతుకుంటే అతను చాలా పవర్ఫుల్ వ్యక్తి ఐడియాలజీ పరంగా. అతను దాని సామెత ఉంది కదా, ఒక రక్తబొట్టు చెందితే 100 మంది ప్రభవింతురు అని ఒక కవిత ఉంది సోమసుందర్ది. అలాగా అతను వాళ్ళ 10 మందికి బదులుగా కనీసం 1000 మందిని చంపగలిగిన శక్తి అయితే అతనికి ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ ఆల్రెడీ స్లీపర్ సెల్స్ ఇండియాలో ఉంటాయి, ఎక్కడ బాంబులు వెళ్తాయో తెలియదు. కాబట్టి అతన్ని పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కీ హెడ్స్ని కొట్టకుండా టెయిల్ని నరికినట్టుగా ఉంది. పాము చంపాలంటే తోకను కాదు మనం కొట్టాల్సింది, హెడ్ని. అది ఇప్పటి వరకు చేయలేకపోతున్నాం మనం. కనీసం ఇప్పుడు చెప్పినట్టుగా కానీ దావూద్ ఇబ్రహీం పట్టుకుంటే మాత్రం అది పెద్ద ఇది అవుతుంది. ఎందుకంటే అతని ఫోటోనే 86 తర్వాత పట్టుకోలేకపోయాం, ఫోటోనే రిలీజ్ చేయలేకపోయినాం మనం. అతను పిక్చరే లేదు. సో అంత జాగ్రత్తగా సీక్రెటివ్గా అతను ఉండగలుగుతున్నాడు. సో ఈ విషయంలో మన ఫెయిల్యూర్ కనబడుతుంది. కారణాలు ఏమైనప్పటికీ మన ఫెయిల్యూర్ అయితే ఉంది ఇక్కడ. ఆ విషయంలో పాకిస్తాన్ సక్సెస్ అవుతుంది. టెర్రరిస్టులను కాపాడుకోవడంలో వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.